హల్లెలూయా. వారు సాయంకాలము కావచ్చినదని ప్రొద్దుగూకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచినప్పుడు మన హృదయము మనలో మండుచుండుట లేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సిమోనుకు కనబడని చెప్పుకొని చుండ్రి. హల్లెలూయా. సో ఎమ్మాయి మార్గంలో కొంతమంది మనుషులు నడుచుకొని వెళుచుండగా, ఇది ఎప్పుడు అంటే యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి మార్గంలో వెళుతున్నటువంటి వారికి మొదట ఆయన ఏమైనాడు? కనబడినాడు. సో వారితో కలిసి భోజనం చేసినాడు. సో ఆయన మాట్లాడినప్పుడు వారి హృదయాలు ఏమైనాయట? లేఖనాలలో నుంచి అనేకమైన విషయాలు వారితో మాట్లాడినప్పుడు వారి హృదయాలు మండినవి అంట. అందుకని వాళ్ళు అంటున్నారు, ఆయన మాట్లాడుచుండగా మన హృదయము మండలేదా అంటున్నాడు. సో కాబట్టి లేఖనాలను అనేక మందికి ఆయన తిరిగి లేచిన తర్వాత కనబడినాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుతాం. అక్కడ ఇంకా డీటెయిల్గా ఆయన ఎవరెవరికి కనబడ్డాడు, ఎప్పుడెప్పుడు కనబడ్డాడో అక్కడ రాయబడి ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2-3 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందు నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఈ ఉపదేశం రూపంగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారై యుందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందెను, లేఖనముల ప్రకారము సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము ఆయన మూడవ దినమున తిరిగి లేచెను. తర్వాత 5వ వచనం నుండి ఆయన కేఫా అంటే పేతురుకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలుల అందరికీ కనబడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు భక్తుడు చెప్తా ఉంటున్నాడు. ఆయన మరణాన్ని జయించుట మనం చూసాము. మరణము ఆయనను బంధించుట అసాధ్యము అనే మాట మనం చూసాము. మరణము ఆయనను బంధించుట అసాధ్యము, ఎందుకంటే ఆయనే పునరుత్థానమై ఉన్నాడు. పునరుత్థానమును జీవమును నేనే అని సెలవిచ్చినటువంటి దేవుడు ఆయన తిరిగి లేచినాడు. తిరిగి లేచినప్పుడు ఆయన అనేకులకు కనబడినట్లుగా మనం చూస్తాం. ఎమ్మాయి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న వారికి ఆయన
కనబడినాడు, వారితో మాట్లాడినాడు, లేఖనాలను ఎత్తి వారితో మాట్లాడి ముచ్చటించినట్లుగా మనం చూస్తాం. తర్వాత అపోస్తలులు మరి ఒక గదిలో ఉన్నప్పుడు ఆయన వారి మధ్యలోనికి వచ్చి వారికి తన యొక్క గాయములను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన మరి ఆరోహణమై వెళుతున్నప్పుడు 500 కంటే ఎక్కువ మందికి ఆయన కనబడినాడు. యాకోబుకు దర్శనమిచ్చినాడు, అపోస్తలుడైన పౌలుకు దర్శనమిచ్చినాడు, తర్వాత పేతురుకు దర్శనమిచ్చినాడు. కాబట్టి మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరంట? సజీవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు, మృత్యుంజయుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబును నీ సజీవుల దేవుడను నేను అంటాడు ఆయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సజీవుల దేవుడను నేను అంటాడు. పొదను గూర్చిన భాగంలో ఈ మాట మాట్లాడతాడు మోషేకు దర్శనమిచ్చినప్పుడు. సో కాబట్టి ఆయన సమాధిని జయించి 3వ దినమున మృత్యుంజయుడుగా ఏమైనాడట? తిరిగి లేచినాడు. ఆ తిరిగి లేచిన దేవుడు అనేకులకు దర్శనమిచ్చినాడు, అనేకులకు కనబడినాడు. ఈ అంత్య దినాలలో కూడా అనేకులకు ఆయన దర్శనమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హల్లెలూయా. ఆయనను చూడాలంటే నీ హృదయం శుద్ధి అవ్వాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఆయనను చూచెదరు అనే మాట. సో కాబట్టి దేవుణ్ణి చూడాలంటే మన లైఫ్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే శుద్ధి చేసుకుంటూ ఉండాలి, దిద్దుబాటు చేసుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు ఏ దినాలలో ఉన్నాం? దిద్దుబాటు దినాలలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దిద్దుబాటు దినాలలో ఉన్నాము కాబట్టి మన హృదయాలను ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటూ ఉంటామో ప్రభువు రాకడ సమయంలో ఆయనను ఎదుర్కొనే గుంపులో ఉంటాం. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము చదువుదాం. 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ఎదుర్కొనుటకు ప్రభువు సన్నిధికి మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభువు దిగి వస్తాడు ఒకరోజు. ఇది మనకు శుభప్రదమైన నిరీక్షణ. ఒక విశ్వాసికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అంట? ఒకరోజు ప్రభు వస్తాడు, ఒకరోజు ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు వారు ఆయనని ఎదుర్కొంటారు. సజీవులమై నిలిచి ఉండు మనము కనురెప్పపాటున మార్పు చెందుతాము. ఆల్రెడీ మృతి నొందిన వారు, ఆల్రెడీ మరణించిన వారి యొక్క సమాధులు తెరవబడతాయి ఆ దినమున. అందుకనే మనకు 13వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ప్రకారముగా, అదే ప్రకారముగా యేసునందుండి మృతి నొందిన వారు దేవుడు ఆయనతో కూడా వారిని వెంటబెట్టుకొని వచ్చును. ఆయన రాకడ సమయంలో ఏమవుతుందంట? ఆల్రెడీ మృతి నొందిన వారు సజీవులై లేచి ఉన్నారు, వారిని వెంటబెట్టుకొని ప్రభు వస్తాడు. కనురెప్పపాటున సజీవులమై నిలిచి ఉండు మనం ఏమవుతాం? తిరిగి ఆయన సన్నిధికి మార్పు చెంది మహిమ దేహాలు కలిగి దేవుణ్ణి ఎదుర్కొంటామంట. హల్లెలూయా. సో వాడు సజీవులమై నిలిచి ఉండు మనము కనురెప్పపాటున మార్పు చెంది మేఘముల మీద కొనిపోబడతాము. ఇది నిరీక్షణ. అందుకని సహోదరులారా, మృతి నొందిన వారిని గూర్చి ఏం చేయకూడదట? మీరు దుఃఖించకూడి అంటాడు. ఎందుకంటే తప్పకుండా ఒకరోజు వారిని మనము చూస్తాం. ప్రభు వారిని
వెంట పెట్టుకొని వస్తాడు అంటారు. సో కాబట్టి దేవుని రాజ్యానికి మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే, దేవుని రాజ్యానికి మనము హక్కుదారులం అవ్వాలంటే, దేవుణ్ణి మనము ముఖదర్శనము చేయాలి అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. సో హృదయ శుద్ధి కలిగిన వారు ఆయనను ఎదుర్కొంటారు. సో కాబట్టి దిద్దుబాటు అనేది మన జీవితంలో చాలా అవసరం. అందుకనే ప్రతి దినము సాయంకాలము మనము దిద్దుబాటు దినాలలో, సెల్ఫ్ రెక్టిఫికేషన్ దినాలలో మనము నిలిచి ఉన్నాం. కాబట్టి దిద్దుబాటు అనేది, ఎందుకంటే మానవునికి దిద్దుబాటు అంటే కొంచెం అసహ్యం అంట. చదవండి మీరు కీర్తనల గ్రంథం 50వ కీర్తన 17వ వచనంలో ఉంటుంది. కీర్తన 50 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసి ఉన్నావు. దొంగను చూసినప్పుడు దొంగతో ఏకీభవిస్తున్నావు, వ్యభిచారిని చూసినప్పుడు వ్యభిచారితో ఏకీభవిస్తున్నావు, కీడు చేయవలని నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కపటాన్ని పలుకుతుంది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్తున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు వేస్తున్నావు. ఇట్టి పనులు నీవు చేసిన ఎడల నేను మౌనినై ఉంటిని. అప్పుడేమనుకుంటున్నావట? నేను నీ వంటి వాడని అనుకుంటున్నావు. చాలు. సో కాబట్టి దిద్దుబాటు మనిషికి ఏంటిదంట? అసహ్యం అంట. అరే ఇది బాగాలేదురా భయ్, ఇది జర కొంచెం సరి చేసుకో అంటే అది మనకు నచ్చదు. ఏమండి, ఇది మర్యాద కాదు, ఇది పద్ధతి కాదు, ఇది సరి చేసుకో అంటే అది మనకు నచ్చదు. ఇది సరైన అలవాటు కాదు, ఈ అలవాటు మార్చుకో అంటే అది మనకు నచ్చదు. మంచి విషయాలు నచ్చవంట. అందుకని దేవుడు ఏమంటాడంటే, నీ ఎదుట మరణము జీవము నుంచి ఉన్నాను, నువ్వు ఈ మేలైనది ఏదో చూసి దానిని నువ్వు ఎంచుకోవాలి అంటాడు. అంటే రెండు పెడతాడు దేవుడు, ఒకటి జీవము, ఒకటి మరణం, ఒకటి మేలు, ఒకటి కీడు. ఏది కావాలో చాయిస్ మనకిస్తున్నాడు దేవుడు. ఆ చాయిస్ని మనము ఎంచుకోవాలి. దాన్నే దిద్దుకోవడం అంటారు. సో కాబట్టి దిద్దుబాటు అనేది ఒక మనిషికి ఏమై ఉన్నదట? అసహ్యంగా ఉన్నది అంట. దేవుడేమో మనల్ని పరిమళ వాసనగా చేయాలని దేవుని యొక్క చిత్తం. ఎలా చేయాలంట? పరిమళ వాసనగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. ఒకటి నుంచి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనవలెనని క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అంటున్నాడు. సో కాబట్టి పరిమళ వాసనగా చేయాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. పరిమళ వాసన ఎప్పుడు వస్తుంది అంట? మీ మధ్యలో ప్రేమ ఉన్నప్పుడు, సహోదరుని మధ్య ప్రేమ ఉన్నప్పుడు, దొంగతో ఏకీభవించినప్పుడు, వ్యభిచారితో ఏకీభవించినప్పుడు మన నుంచి ఏం వాసన వస్తుందట? దేవునికి సువాసన వస్తుంది, పరిమళ వాసన వస్తుంది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. మనము ఒక మట్టి లాంటి వాళ్ళం, ఒక తుమ్మకర్ర లాంటి వాళ్ళం. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే బంగారంతో కవర్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాడు. అర్థమైందా? నువ్వు ఎలా కనబడాలంటే దేవునికి ఒక బంగారంలాగా, గోల్డ్లాగా కనబడాలి. గోల్డ్లాగా. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఆ మందిరాన్ని మోషే కట్టిన సమయంలో మోషే ఏం చేశాడంటే ప్రతి దగ్గర తుమ్మకర్రను వాడాడు. కానీ ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్తే తుమ్మకర్ర ఎక్కడ కనబడదు. అంతా కూడా దేంతో కవర్ చేయబడింది? బంగారంతో కవర్ చేయబడింది. బంగారు రేకులతో ఆ ప్రత్యక్ష గుడారం అంతా కవర్ చేయబడింది. అంటే దేవుడు మనల్ని ఎలా చేయాలనుకుంటున్నాడు అంటే, నువ్వు మట్టివే,
నువ్వు తుమ్మవే, నువ్వు పనికిరాని దానివే, పనికిరాని వాడవే. కానీ దేవుడట నిన్ను ఒక బంగారంలాగా, గోల్డ్ లాగా నిన్ను మార్చాలనుకుంటున్నాడు. అందుకని పరిమళ వాసనగా నిన్ను చేయుట కోసం దేవుడు తనను తాను ఆయన సిలువలో బలిగాను అర్పణంగాను అప్పగించుకున్నాడు. సో కాబట్టి తుమ్మగా ఉన్న నీవు ఏం కావాలంట? బంగారంలాగా రూపాంతరం చెందాలి. నీ ఫెయిత్ మారాలి, నీ క్రియ మారాలి, నీ మాట మారాలి, నీ ప్రవర్తన మారాలి. అలా మారినప్పుడు నీ పేరు ఏమవుతుంది? ఇక్కడ ప్రసంగి గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలు అంటున్నాడు. సో మరణదినమే ఎందుకు మేలు? సుగంధ తైలము కంటే ఒక మంచి పేరు మేలు అనే మాట చూస్తున్నాం. మంచి పేరు అనేది ఏంటంటే ఒక మంచి వాసన, పరిమళ వాసన లాగా ఒక వ్యక్తి గురించి మాట్లాడితే ఒక మంచి వాసన వచ్చిందనుకోండి, అలాంటి వాసన దేవుడు కోరుతున్నాడు. నువ్వు చనిపోయినప్పుడు నీతో పాటు ఏమి రాదు. నీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఏం మాట్లాడుకుంటారు? ఆడు మంచివాడా చెడ్డోడా, ఆ రెండే మాట్లాడతారు, ఇంకేం మాట్లాడు. హల్లెలూయా. ఏం వాసన? నువ్వు చచ్చిపోయినప్పుడు మంచి వాసన వస్తుందా, చెడ్డ వాసన వస్తుందా? ఆడు బాగా వచ్చాడరా, ఆడు చాలా దుర్మార్గుడు ఉండే అంటారా, లేకుంటే అరే చాలా మంచోడు ఉండేరా అని చెప్పి ఆ మంచి. అందుకనే సొలొమోను అంటున్నాడు ఏమని అంటే, ఒకని జన్మదినము కంటే, పుట్టినప్పుడు వాడికి ఏం ఐడెంటిటీ ఉండదు, వాడు మంచోడా చెడ్డోడా అనలేం, వానికి పేరు కూడా ఉండదు, పుట్టినప్పుడు ఏముండదు. అందుకని అంటున్నాడు ఏమని, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినం మేలు. ఎందుకంటే వాడు మరణించేలోగా మంచో చెడో కొన్ని సంపాదించుకుంటాడు. మంచి పేరా చెడ్డ పేరా అనేది ఒకటి సంపాదించుకుంటాడు. సో కాబట్టి ఒకని మరణదినం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ మరణ దినములోగా నిన్ను నీవేం చేయాలంట? మార్చుకోవాలి, రూపాంతరం చెందాలి. నీ గురించినటువంటి పరిమళ వాసన దేవునికి రావాలి. సువాసనను ఆగ్రహించే దేవుడు. ఏ సువాసన? ఒక గొర్రెపిల్ల బలిపీఠం మీద చనిపోతే వచ్చేటువంటి ఆ సువాసన గురించి మాట్లాడట్లేదంట. మనల్ని మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని ఎప్పుడైతే దిద్దుబాటు చేసుకొని రూపాంతరము చెందుతామో ఆ వాసన దేవునికి ఇష్టము. బలులు ఆయనకి ఇష్టము కాదు, గొర్రెలు ఆయనకి ఇష్టము కాదు, కానీ విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి అంటాడు. సో కాబట్టి ఇరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలిగా సువాసనను ఆగ్రహించి అనే మాట మనము బైబిల్లో చూస్తాము. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తాము. ఆ పరిమళ తైలములో ఒక బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పరి ఉండుట అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఏమర్థమైంది ఇక్కడ? బుక్కావాని తైలములో ఒక చచ్చిన ఈగ వేస్తే ఏమవుతుందంట? కంపు కొడుతుందంట. తైలం సువాసనే, కానీ అందులో ఒక చిన్న ఈగ, చచ్చిపోయిన ఈగ అందులో వేసామనుకో అది కంపు కొడుతుంది. అలాగే నువ్వు బుక్కావాని తైలములాగా, సెంటులాగా నువ్వు ఉన్నటువంటి నీ లైఫ్లో ఓ చచ్చిన ఈగ లాంటి, ఒక చచ్చిన ఈగ లాంటిది నీ లైఫ్లోనికి వచ్చింది అనుకో, ఏమవుతుంది? అసలు అప్పటిదాకా ఉన్న నువ్వు సంపాదించుకున్న ఆ పేరు, ఆ మంచితనము అనే అదంతా కూడా ఈ చచ్చిన ఈగ లాంటి ఒక చిన్న తప్పు ఏం చేస్తుందట? జ్ఞానమును ఘనతను తేలగొట్టును అంటాడు. అంటే అప్పటిదాకా నువ్వు సంపాదించుకున్న ఘనత, జ్ఞానము, ఆ మంచి పేరు అవన్నీ కూడా ఏమైపోతాయంట? అదంతా కొట్టుకుపోద్ది ఎందులో ఈ కంపులో కొట్టుకుపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి బుక్కావాని తైలములో చచ్చిన ఈగవలు మన జీవితాలలో కొన్ని ఉంటాయి. అందుకని నువ్వు ఎంత మంచి చేసినా, ఎంత ఘనతలు సంపాదించుకున్నా
నువ్వు చేసిన చిన్న పొరపాటు వలన మొత్తం లైఫ్ అంతా కంపు వాసన వచ్చేస్తుంది. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం చచ్చిన ఈగ అంటే ఏంటి. మన జీవితంలో ఇందాక మనం చదివాం కదా, ఏమని? దొంగతో ఏకీభవించుట, వ్యభిచారం చూసినప్పుడు వ్యభిచారితో ఏకీభవించుట, అపవిత్రమైన మాటలు, బూతులు, సరసోక్తులు ఆడుట, లేకపోతే లోభము, పిసినారితనము, ఇది కూడా మనల్ని ఏం చేస్తుందంట, ఓ కంపు వాసన మన లైఫ్లో తీసుకొని వస్తుంది అన్నమాట. సెల్ఫిష్నెస్, స్వార్థము. ఈ స్వార్థం అనేది ఏంటంటే మన పేరును జడగొడుతుందంట. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18, 19 వచనాలు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, నీవు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి ఒక వాసన లాగా ఉన్నదంట. ఏంటిదంట? ఆ ఎపఫ్రోదితు ద్వారా పంపబడినటువంటి వస్తువులు, పౌలుకు పంపబడినటువంటి వస్తువులు అట ఎలా ఉన్నాయట? వారు ధారాళముగా పంపించారు ఆయనకి. దైవజనుని ప్రేమించి, దేవుని సేవకుని ప్రేమించి వారు ఏం చేశారంట? ధారాళముగా పంపించినవంట. దేవుని ఎదుట ఎలా ఉన్నాయంట? ఎలా ఉన్నాయి? సువాసనను వెదజల్లుతున్నవంట. దేవునికి ఇష్టమైన యాగముగా ఉన్నదంట. దేవునికి ఇష్టమైన యాగం ఏంటంటే మనము ధారాళముగా మన గుప్పిలు వెప్పినప్పుడు ఆయనకి ఇష్టమైన యాగం. లేదా విరిగి నలిగిన మనసుతో మనల్ని మనము మన వ్యక్తిగత జీవితాలను సరిచేసుకున్నప్పుడు అది ఆయనకు ఇష్టమైన యాగం, బలియాగం, ఇష్టమైన బలియాగం, సువాసనను ఆగ్రహించి అనే మాట. హల్లెలూయా. సో కాబట్టి చచ్చిన ఈగ మన జీవితంలో లేకుండా జాగ్రత్త పడాలి. చచ్చిన ఈగ అంటే దేవునికి ఇష్టం లేని, దేవుడు అసహించుకునేవి మన లైఫ్లో లేకుండా మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనం ఏం చూస్తున్నామంటే దేవుని రాజ్యానికి హక్కుదారులం అవ్వాలి అంటే ఆయన రాకడ సమయంలో మనము ఏమంటారు ఎత్తబడాలి అంటే, లేకపోతే ఆయన ఎదుట మనము దేవునికి సువాసన కలిగిన జీవితాలను కలిగి ఉండాలి అంటే కొలస్సీ 3:5 భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏం చేయాలంట? ఇవి ఈగలు అనమాట. ఇవి మన జీవితాల్లో ఏంటివి? చచ్చిన ఈగలు. ఈ చచ్చిన ఈగలు ఉంటే మన జీవితం అంతా కంపు కొడుతుందంట. ఏంటంట? వ్యభిచారము, ఏమంటారు, ధనాపేక్ష, కామతురత, జారత్వము, అపవిత్రత, ఇవి ఏంటివి అంటే మన జీవితాలలో చచ్చిన ఈగలు లాంటివి అన్నమాట. సో కాబట్టి చచ్చిన ఈగలు నీ జీవితంలో లేకుండా, చచ్చిన ఈగలు మన జీవితాలలో లేకుండా మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. మరి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూడాలంటే ఊకినేనా? హల్లెలూయా. ఎవడికి పడితే వాడికి కనబడతాడా? ఎవడికి పడితే ఆయనకు దర్శనం ఇస్తాడా? ఆయన స్థాయి విలువలు ఎవడి జీవితంలోనైతే ఉంటాయో వాడికి మాత్రమే ఆయన ఏదో మనకు అక్కడక్కడ వాక్యం ద్వారా ఆయన మెలనైన స్వరము వినడం వలన ఆ రక్షణలోనికి వచ్చాం. సో కాబట్టి ఆయన స్వరము వినాలన్నా, ఆయనను కనులార చూడాలన్నా ఏం చేయాలి? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి మన హృదయం శుద్ధి అవ్వాలి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథం, దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావాలి అంటే
యోబు గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం నుండి. సువర్ణమును నాకు ఆధారం చేసుకొని నేడలా ఆ, నా ఆశ్రయము సువర్ణమును నేను ఆధారము చేసుకుని ఎడల నా ఆశ్రయము నీవే, నా ఆశ్రయము నీవే. మేలిమి బంగారంతోను నేను చెప్పిన ఎడలా ఆ, నా ఆస్తి గొప్పదని గాని ఆ. నా చేతికి విస్తారమును సొత్తు దొరికినని గాని ఆ. నేను సంతోషించిన ఎడలను ఆ. సూర్యుడు ప్రకాశించినప్పుడు ఆ. నేను అతనినే గాని ఆ. చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా ఆ. అతనినే గాని చూచి ఆ. నా హృదయము రహస్యంగా ప్రేరేపింపబడి ఆ. వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకొని ఎడలను ఆ. పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదు. ఆ పరములలో ఉన్న దేవునికి నేను వేషధారి నగుదును. ఒక మనిషిని బాగా ప్రభావితం చేసేది ఏంటంటే ఈ భూమి మీద సిరి దేవుని స్థానాన్ని తీసుకుంటుందంట. ఒకటి సిరి, ధనము. రెండోది కడుపు. వారి కడుపే వారి దేవుడు, వారి ధనమే వారి దేవుడు. అందుకని అంటాడు, మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు అంటాడు. నీకు యజమాని ఒకడే ఉండాలి. సిరియా దేవుడా, కడుపా దేవుడా. సో కాబట్టి అందుకని ఆయన అంటున్నాడు ఏమని, నేను ధనమును చూసి బంగారంను చూసి ఒకవేళ నేను ఇదైపోతే, లేకపోతే సూర్య చంద్ర నక్షత్రాదులను చూసి నేను ఒకవేళ మరలు కొలపబడితే అనే మాట యోబు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఎవరు నీకు దేవుని స్థానాన్ని నీ లైఫ్లో కలిగి ఉన్నారు? ఏవి కలిగి ఉన్నవి? కొంతమంది జీవితాల్లో ధనము కలిగి ఉంటుంది, కొంతమంది జీవితాల్లో వారి కడుపే వారికి దేవుడుగా ఉంటాడు. ఇంకా చాలా విషయాలు మనం బైబిల్లో చూస్తాం. సో కాబట్టి దేవుడు మన జీవితాల్లో ప్రధానమైన ప్రథమ స్థానాన్ని ఆక్రమించి ఉండాలి. అప్పుడు నీవు ఏం చేస్తావంట, నీకు అన్ని విషయాల్లో ఆయన నీకు కనబడతాడు, వినబడతాడు. నువ్వు పిలిస్తే పలుకుతాడు. ఏమంటాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటాడు. ఇర్మియా గ్రంథం 33:3లో ఉంటుంది. అంటాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదను అంటాడు. సో దేవుడు కనబడాలన్నా, దేవుడు వినబడాలన్నా, దేవుడు మనం చేసిన ప్రార్థనకి స్పందించాలన్నా ఏం కావాలి అంటే మన జీవితాల్లో చచ్చిన ఈగలు లేకుండా జాగ్రత్త పడాలి. పరిమళ వాసనగా ఆయన సన్నిధిలో మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. అందుకని ఆయన పైరూపమును చూసేవాడు కాదు, అంతరంగమును చూసేవాడు. సో కాబట్టి అంతరంగములో దేవునికి ఏ వాసన రావాలంట? పరిమళ వాసన రావాలి అని కోరుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. 5వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. వీటి పేరైనను ఎత్తకూడదు. ఏం చేయకూడదట? అసలు వాటి గురించి మాట్లాడొద్దు. వాటి గురించి ఇప్పుడు స్మెల్ వస్తుంది, ఏదైనా వాసన, గబ్బు వాసన వస్తుంది అనుకోండి, మనం ఉంటామా? వెంటనే ముఖం వసుకొని పక్కకనే పోతాం. ఇవి చచ్చిన ఈగలు. ఇవి బుక్కావాని తైలములో పడిన చచ్చిన ఈగలు మన లైఫ్లో ఉంటే దేవుడట అసహ్యం ఆయనకి. ఇవి పరిశుద్ధులకు తగనివి. మనకు తగనివి ఏంటివంట? అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. అపవిత్రత, జారత్వము, దొంగతనము, అబద్ధములు, ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా లిస్టు మనకు బైబిల్లో చాలా స్థలాల్లో కనబడుతుంది. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21-22 వచనాల్లో మనం చూస్తాం. ఆడొక లిస్ట్ ఉంటుంది. హృదయములో నుండి అనగా అనే మాట. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21-22. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతలంపులు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? మన లైఫ్ని
కంపు చేసేస్తున్నాయి. ఇంకో మాటలు చెప్పాలంటే ఏదో ఒకటి ఉంటే చాలు, నీ లైఫ్ అయిపోయినట్టే. బుక్కావాణి తైలం చాలా ఉంది. ఆ తైలము ఏమంటారు, ఆ తైలము లేకపోతే ఆ సెంటు వాసన ఎలా ఉంటుంది, మొత్తం ఈ ఏరియాని మొత్తం ఏమంటారు ఆ అట్మాస్ఫియర్ని మార్చేస్తుంది. అలాంటి వాసనలో, అలాంటి సెంటు లాంటి ఆ తైలములో, ఆ సువాసన వచ్చే దాంట్లో ఒక చిన్న ఈగ పడితే చాలు, మొత్తం వాతావరణాన్ని మార్చేస్తుంది. అది గబ్బు వాసన వచ్చేస్తుంది. ఆ స్మెల్ ఎంతవరకు అయితే వెళ్తుందో, ఆ సెంటు వాసన ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు మళ్ళీ ఏం వాసన వస్తుంది, చచ్చిన ఈగ పడితే సేమ్ అదే గబ్బు వాసన వచ్చేస్తుంది. అందుకని మన లైఫ్లో చచ్చిన ఈగ లాంటి ఇవి మన జీవితంలో ఉండకుండా మనం ఏం చేయాలంట, జాగ్రత్త పడాలి. ఇప్పుడు చదవండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఏముండాలో అక్కడ చెప్తా ఉంటున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. ఏందంట వెలుగు ఫలం ఏంటి, సమస్త విధములైన మంచితనము, నీతి సత్యం అను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది, నీతి సత్యము అనేవి అందులో కనబడుతున్నవి. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో, దేవునికి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎలా నడుచుకోవాలి మనం, వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. నువ్వు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి పిలిచినాడు. సో కాబట్టి దేవుని గుణాతిశయములు ఏంటి, ఆయన వెలుగు, ఆయన ప్రేమ కలిగినోడు, కనికరం కలిగినోడు, మంచితనం కలిగినోడు, ఆయన నీతి కలిగినోడు, సత్యం కలిగినోడు. నీతి సత్యం అనేవి ఆయన సింహాసనానికి పునాదులంట. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి అలాంటి నీతి, అలాంటి సత్యము, అలాంటి మంచితనము, అలాంటి పరిశుద్ధత మన జీవితాలలో ఏం చేయాలంట, కలిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, దేవుని నామం పరిశుద్ధపరచబడుతుంది అంట. మనం పరలోక ప్రార్థనలో చూస్తాం, నీ నామం పరిశుద్ధపరచబడుగాక అనే మాట. సో దేవుని నామం ఎలా పరిశుద్ధపరచబడుతుంది, మనము నడుచుకొనుట, మనం వెలుగులో నడుచుకొనుట, నీతిలో నడుచుకొనుట, సత్యములో నడుచుకొనుట మనము చేసినప్పుడు మనల్ని చూసిన వారట ఏం చేస్తారట, మన దేవుణ్ణి స్తుతిస్తారట, ఆరాధిస్తారంట. మీ దేవుడు గొప్పోడయ్యా అన్నారు చూడు, ఆ మాట చాలన్నమాట. ఆయన నామం ఏమవుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. నిన్ను చూసి నీ దేవుడు గొప్పోడయ్యా అన్నారనుకో, ఏమవుతుంది, మన దేవుని నామం అన్ని జనుల మధ్య పరిశుద్ధపరచబడుతుంది. ఒకవేళ నిన్ను చూసి ఏం మనుషులయ్యా మీరు అన్నారనుకో, నీ దేవుని నామం ఏమవుతుంది, అవమానపరచబడుతుంది. హల్లెలూయా. సో కాబట్టి దేవునికి అవమానం తెచ్చే వారంగా ఉన్నామా, దేవుని నామము పరిశుద్ధపరచబడే వారముగా ఉన్నామా, మనల్ని మనం ఏం చేయాలంట, పరీక్షించుకోవాలి. అందుకని దేవుని వాక్యము చెప్తా ఉంది. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. దిద్దుబాటు అనేది చాలా అవసరం మన జీవితాలలో. ఎక్కడ మనం సరి చేసుకోవాలి, ప్రతిదీ కూడా సరి చేసుకుంటూ మన జీవితాన్ని కట్టుకుంటూ వెళ్ళాలి. ఇర్మియా 13:16, ఆయన చీకటి కమ్మజేయ మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే, ఆయన చీకటి కలగజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుకొని మునిపే, ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఏమంటున్నాడు, చీకటికి అమ్మక ముందే జాగ్రత్త పడు, నిన్ను నువ్వు సరి చేసుకో అంటున్నాడు. మరొక లేఖన భాగం చదవండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి. మనం దిద్దుకోవాలి, మనం సరి చేసుకోవాలి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర
నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. సో కాబట్టి మన జీవితాలలో కొన్ని పరిస్థితులు వస్తాయి. అవి రాకముందే ఏం చేయాలంటే మనము సరి చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి, దిద్దుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ఏం చేయాలి? నిన్ను నీవు దిద్దుకోవాలి. దిద్దుబాటు అనేది చాలా అవసరం. చాలామంది మొండిగా మాట్లాడతారు. ఏమని అంటే, నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతే, నేను మారను. ఏమంటా? నేను మారను, నేను ఇలాగే ఉంటా, నేను ఇంతే. మార్చుకోవడం అనేది మనిషికి ఇచ్చిన దేవుడు గొప్ప అవకాశం. ఓ పశువు పశువులాగే ఉంటుంది, ఓ కుక్క కుక్కలాగే ఉంటుంది, పంది పందిలాగే ఉంటుంది. కానీ మనిషి ఒక్కడే రూపాంతరం చెందుతూ ఉంటాడు. చాలామంది చెప్తారు కదా, మనిషి ఆది మానవుడు ఏమంటారు, నిప్పు కనుగొన్నాడు, ఆది మానవుడు ఇది కనుగొన్నాడు, అది కనుగొన్నాడు, అలా ఉండేటోడు, కోతిలాగా ఉండేటోడు, బట్టలు లేకుండా ఉండేటోడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? మారి 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 రాకెట్లు ఎక్కే కాడికి వచ్చిండు, చంద్రమండలం మీదకి పోయే కాడికి వచ్చిండు. ఏం కావాలి? మార్పు అనేది మన లైఫ్లో అవసరం అన్నమాట. ముందున్న వారి జీవితాలను చూసి వారి భుజాలు ఎక్కి భవిష్యత్తును చూడాలి మనం. అర్థమవుతుందా? ఆల్రెడీ జీవితాన్ని గడిపిన వారి జీవితాలను చూసి, ఆల్రెడీ గతంలో జీవించిన వారి జీవితాలను చూసి వారి భుజాల మీద నిలబడి భవిష్యత్తును చూడాలి. ఇది సైంటిస్టులు వాడతారు ఈ పదం. ఎందుకు తెలుసా? గతంలో ఉన్నటువంటి సైంటిస్టులు ఏవేవైతే కనుగొన్నారో వాటిలో నుండి భవిష్యత్తులో మనం ఏం చేయాలనో కనుక్కోవాలి. అంటే వారి మీద ఆధారపడి, వారు కనుగొన్న వాటి మీద ఆధారపడి వారి భుజాలెక్కి ఏం చేయాలి? మనము భవిష్యత్తు విషయాలు కనుగొనాలి అంటారు. అలాగే భక్తుల జీవితాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. భక్తుల జీవితాలు బైబిల్లో రాయబడ్డాయి. మంచి చేసిన వారివి రాయబడ్డాయి, చెడు చేసిన వారివి రాయబడ్డాయి, పరిశుద్ధంగా బ్రతికిన వారివి రాయబడ్డాయి, అపవిత్రంగా బ్రతికిన వారివి కూడా ఇందులో రాయబడ్డాయి. వారి భుజాల మీద నిలబడాలి. ఇప్పుడు మనం నిలబడి మన భవిష్యత్తును దిద్దుకోవాలి. వారు అలా చేశారు, మనం అలా చేయకూడదు. లేకపోతే వాళ్ళు ఇలా పరిశుద్ధంగా బ్రతికారు, మనం అలా బ్రతకాలి. మనం ఇంకా కొంచెం మెరుగుగా ఏం చేయాలంటే ఆ భవిష్యత్తు మన జీవితంలో మనల్ని మనం ఏం చేయాలంటే సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోలేని దినాలు వస్తాయి కొన్ని. ఏమన్నా దుర్దినములు రాకముందే ఇక వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే, సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే, వాన వచ్చిన తరువాత వర్షము విడవకముందే ఏం చేయాలట? నీవు సరి చేసుకోవాలి. దిద్దుబాటు అనేది చాలా అవసరం. దేవునికి ఇష్టం లేనివి నీ జీవితంలో ఇంకా ఏమైనా ఆ చచ్చిన ఈగల్ లాంటివి ఉంటే వాటిని ఈరోజే తీసి అవతల పడేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన జీవితాల్లో దేవుని చేత, మనుషుల చేత మంచివారమని అనిపించుకుంటాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకుంటావు. మంచి పేరు ఎలా వస్తుంది? మంచి పేరు మనం సంపాదించుకుంటూ వస్తుంది. చెడ్డ పేరు అవసరం లేదు. పనికి మాలిన పనులు ఏం చేయకుండా ఉన్నా వస్తుంది. చెడ్డ పేరు ఏం చేయకపోయినా వస్తుంది. కానీ మంచి పేరు రావాలంటే సంపాదించాలి. సంపాదించడం అంటే కష్టపడాలి. మంచి పేరు కోసం మనం కష్టపడాలి. అందుకనే
మంచి సంపాదించుకోవడం కోసం మనం చాలా జాగ్రత్తగా మెలకువగా మన జీవితాలను ఏం చేయాలంట, కట్టుకోవాలి, ప్రయాసపడాలి దానికోసం. కొన్ని త్యాగం చేస్తేనే నువ్వు మంచిదాన్ని అనిపించుకుంటావు. కొన్ని విషయాల్లో నీకు ఓపిక సహనం ఉంటేనే నువ్వు మంచివాడు అనిపించుకుంటావు, లేకపోతే. సో కాబట్టి ఇక్కడ మనకు చెప్తున్న మాట ఏంటంటే దేవుని చేత మనుషుల చేత. చాలామంది ఏమంటారంటే ఇక దేవుడు నేను నాకు ఎవరితో అవసరం లేదంటారు. అసలు ఎవరితో అవసరం లేకపోతే నువ్వు దేవునికి కూడా అవసరం లేదు. బైబిల్ యొక్క సారం అంతా ఏంటి? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అంటాడు. దేవుడు నీకు ఎంత ముఖ్యమో నీ పొరుగువాడు కూడా అంతే ముఖ్యం. అందుకని దేవుని చేత మనుషుల చేత మనము మంచివాడవు అనిపించుకోవాలి. అయితే మంచివాడవు అనిపించుకోవాలంటే ఏం చేయాలి మరి? దాని పై వచనం చదవమా, సామెతలు 3వ వచనం. దయను సత్యమును నిన్ను ఎన్నడూ విడవనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకునము, నీ హృదయమును పలక మీద, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకునము. అప్పుడు ఇప్పుడు చదువుకింది ఇది. అప్పుడు దేవుని దృష్టి ఎప్పుడు దయా సత్యము నీకు కంఠభూషణముగా కట్టుకొని నీ హృదయం అనే పలక మీద నీవు రాసుకుంటే అప్పుడు దేవుని దృష్టి యందు మనుషుల దృష్టి యందు నీవు దయనుంది మంచివాడు అనిపించుకొందువు. సో కాబట్టి దేవుని దయ మనకు కావాలని ఎంత ఆరాట పడతామో సేమ్ టైం మనుషుల దయ కూడా మనకి కావాలి. దేవుడు ఏదైనా సాయం చేయాలనుకో ఎలా చేస్తాడు? డైరెక్ట్ చేస్తాడా? ఎవరి దగ్గర చేయాలి? మళ్ళీ మనుషులు కావాలిగా. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు దయ చూపాలన్నా నీకు మధ్యవర్తిగా మనుషులే ఉండాలి. మళ్ళీ దేవుని దయ మన మీద చూపాలి అంటే దేవుని దయ మనకు కావాలి, సేమ్ టైం మనుషుల దయ కూడా మనకి కావాలి. అందుకని యేసుప్రభు వారి గురించి ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 54వ వచనంలో ఉంటుంది, ఆయన మనుషుల దయయందును దేవుని దయయందును వర్ధిల్లుచుండెను అనే మాట మనం చూస్తాం అక్కడ. హల్లెలూయా. సో కాబట్టి ఒక మనిషి ఎక్కడెక్కడ వర్ధిల్లాలి? దేవుని దయలో వర్ధిల్లాలి, మనుషుల దయలో కూడా వర్ధిల్లాలి. అందుకనే అందరితో సమాధానముగా ఉండాలి. హల్లెలూయా. నాకు డబ్బులున్నాయి, ఎవరితో నాకు పని లేదు, నాకు ఉద్యోగం ఉంది, నాకు ఎవరితో పని లేదు, లేకపోతే నాకు భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నాకు ఎవరితో పని లేదు. ఇది దేవుడు కోరుకోవట్లేదు. అందరితో సమాధానముగా ఉండడం. కమ్యూనిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటాడు. సో కాబట్టి మనం యూనిటీ అనేది మన లైఫ్లో మనము ఏం చేయాలంట? కోరుకోవాలి. అందుకని ఏమంటాడు? శత్రువు అయినా సరే ఏం చేయాలి? వాడిని ప్రేమించాలి అంటాడు. ఎందుకు ప్రేమించాలి? అసలు ప్రేమించడంలో జరిగే విషయం ఏంటి? అటు శత్రువు వాడంటే నాకు పడదు, వాడు నాకు ఇంత అన్యాయం చేశాడు, అంత అన్యాయం చేశాడు, కానీ ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు ఏమని? నీ శత్రువుని ప్రేమించు అంటున్నాడు. ప్రేమిస్తే ఏం జరుగుతుంది? సమాధానం వచ్చేస్తుంది ఇద్దరి మధ్యలో. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు శత్రుత్వాన్ని కోరుకోవట్లేదు, దేవుడు సమాధానమును కోరుకుంటున్నాడు. సో ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే దేవుణ్ణి చూడాలన్నా, దేవుని స్వరము వినాలన్నా, దేవుని యొక్క ముఖదర్శనము చేయాలన్నా మన జీవితాలను ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుని రాజ్యానికి మనం హక్కుదారులం అవ్వాలంటే మన లైఫ్లో ఉన్నటువంటి చచ్చిన ఈగలను తీసి అవతల ఏం చేయాలి? పారవేయాలి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. సమస్త మంచితనము దాని యొక్క ఫలము ఎలా ఉంటుందో మనం అక్కడ చూస్తాం.
ఆత్మఫలం ఏమనగా ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాళుత్వము, దయాళుత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన ఇట్టి వాటికి విరోధమైనది ఏ నియమము లేదు అంటారు. బైబిల్ ఇచ్చే నియమం ఏంటి అంటే ఈ ఆత్మ ఫలము అనే నియమం. ఇవి కలిగి ఉండాలి. మనం కలిగి ఉండనివి దానిపైన ఉంటుంది. 19వ వచనంలో ఉంటుంది. శరీర క్రియలు ఏమనగా ఏంటి పడ్డాయి? స్పష్టమైన ఇవి చచ్చిన ఈగలు అనమాట. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. ఇవన్నీ ఏంటివి? చచ్చిన ఈగలు. ఇవి ఉంటే మన జీవితం కంప అయిపోతుంది. హల్లెలూయా. అవి లేకుండా మనము జాగ్రత్త పడాలని దేవుని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి దేవుడు మనల్ని పరిమళ వాసనగా చేసి ఆ పరిమళ వాసనగా ఉండుట కోసం తనను తాను ఆయన సిలువలో అప్పగించుకున్నాడు. కాబట్టి మనల్ని ఆయనతో పాటు మృతులలో నుండి తిరిగి లేపాడు. పునరుత్థానం ఆయనది కాదు, మన పునరుత్థానం అది. అయితే ప్రభు మరలా మన కోసం ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవాలి అంటే మనము పరిమళ వాసనగా ఆయనను ఎదుర్కోవాలి. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారనుకోండి, ఏం చేస్తాం? మన ఇల్లంతా చక్కగా చద్దేసి అవసరమైతే ఏదైనా మంచి స్మెల్ వచ్చేటట్టు చేసి ఆహ్వానిస్తాం కదా. సో కాబట్టి అలాగా దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి? శుభప్రదమైన నిరీక్షణ మనకున్నది. కనురెప్పపాటున మనము మార్పు చెంది మహిమ దేహాలతో దేవుణ్ణి ఎదుర్కోబోతున్నాం. కాబట్టి మన జీవితాలను ఏం చేయాలంట? సరిదిద్దుకోవాలి. దిద్దుబాటు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనము చూస్తూ ఉంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాము. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము చెందుట వలన ఏం జరుగుతుందట? మనస్సు మారి రూపాంతరము చెందుట వలన మీరు నూతన పరచబడతారు అంట. సీతాకోక చిలుక తెలుసుగా, అది ఎలా వస్తుంది? గొంగలి పురుగు చాలా రోజులు అది ఏమవుతుందో తెలుసా? చాలా స్ట్రగుల్ అనుభవిస్తుంది. ఆ గొంగలి పురుగు టైం అయిపోయిన తర్వాత అది ఒక గూట్లోకి వెళ్ళిపోతుంది. ఆ గూట్లో ఉంటుంది. అది స్ట్రగుల్ అయ్యి అది చచ్చిపోద్ది. దాని లోపటి నుంచి, దాని బాడీలో నుండి ఈ చీతాకోక చిలుక అనేది బయటికి వస్తుంది. గొంగలి పురుగే, కానీ ఇప్పుడు ఏమైంది? అది చీతాకోక చిలుకలాగా మారిపోయింది. దీని రంగు వేరు, దీని కథ వేరు. అసలు దీన్ని ఒక దగ్గర పెడితే దానికి అసలు ఏమాత్రం నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది. గొంగల పురుగును కనీసం ఇట్లా మనం చూడడానికి కూడా ఇష్టపడం, ముట్టుకోవడానికి కూడా ఇష్టపడం. కానీ అదే చీతాకోక చిలుకని పట్టుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకంటే అది రంగులు చాలా అందంగా ఉంటుంది. మనం ఎలా మారాలంట? సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుట ద్వారా రూపాంతరము చెందాలి. మనస్సు మారి రూపాంతరము చెందుట వలన నీవు నూతన పరచబడతావు అంట. అలా నూతన పరచబడిన నీవు ఒకవేళ చనిపోయినా నువ్వు లేస్తావు, ఒకవేళ బ్రతుకుంటే కనురెప్పపాటున లేచిపోతావు ఆయన సన్నిధికి.
ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు కొన్ని ఏమంటారు శ్రమలు, కష్టము, సమస్యలు వీటన్నిటిలో ఉన్నాం. నేను ఒక స్టోరీ ఎప్పుడు చెప్తాను. ఒక పిల్లవాడు హాస్టల్లో ఉన్నాడంట. పిల్లవాడు హాస్టల్లో ఉన్నాడు. వాళ్ళ ఆయనకు ఫోన్ చేశాడంట. వాళ్ళ ఆయన చెప్పాడంట, నేను పలానా రోజు వస్తున్నారా, నేను పలానా రోజు వస్తా అన్నాడు. ఈ పిల్లవాడిని ఆ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కొంతమంది ఉంటారుగా, కొంతమంది వాడు ప్రతివాడు వచ్చి ఈయన కొడుతున్నాడంట. ఏం చేస్తున్నారు? కొడుతున్నాడు. ఇప్పుడు వీడేమంటున్నాడు తెలుసా? మా నాయన వస్తాడు. ఎవరు వస్తారు? మా నాయన వస్తాడు, అప్పుడు మీ సంగతి చెప్తా. మా నాయన వస్తాడు, ఇప్పుడు నువ్వు నన్ను కొడుతున్నావు, మా నాయన వస్తాడు ఒకరోజు, అప్పుడు నీ సంగతి చెప్తా నేను. సరే, కాబట్టి మన ప్రభు వస్తాడు ఒకరోజు. ఆయన వాగ్దానం చేశాడు, నేను ఎలాగున వెళ్ళుచున్నాను అలాగునే మేఘముల మీద మరలా నేను తిరిగి వస్తాను ఒకరోజు. మృతి నొందిన వారు సజీవులుగా వాళ్ళని వెంట పెట్టుకొని వస్తాడంట. బ్రతికి ఉన్న మనము కనురెప్పపాటున మార్పు చెంది మేఘముల మీద కొనిపోబడతాము. సో కాబట్టి నీవు ఏదైనా కష్టంలో ఉంటే, సమస్యలో ఉంటే, నీ ప్రభు వస్తాడు ఒకరోజు, నీ తండ్రి వస్తాడు ఒకరోజు, నీ కష్టములన్నిటినీ ఆయన తీర్చివేస్తాడు. బైబిల్లో ఉంది కదా, నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడిచివేయును. హల్లెలూయా. సో కాబట్టి నీవు అనుభవిస్తున్న ప్రతి శ్రమలో మనకు ఆదరణ కలిగించే మాట ఏంటి అంటే, మన ప్రభువు రాబోతున్నాడు ఒకరోజు. ఆయన మన ప్రతి కన్నీటి బొట్టును తుడవబోతున్నాడు. అయితే మనకు తగనివి మన జీవితంలో లేకుండా మనము జాగ్రత్త పడాలి. పరిమళ వాసనగా నీవు ఉండాలి, వెలుగులో ఉన్నట్లుగా నీవు ఉండాలి, సత్క్రియలు కలిగి నీవు ఉండాలి. ముక్కావాని తైలములో చచ్చిన ఈగ ఉన్నట్లుగా నీ లైఫ్ ఉండకూడదు. చచ్చిన ఈగ ఉంటే అది కంపు కొడుతూ ఉంటుంది. అదే ఈగ లేకపోతే మొత్తం గది అంతా వాసన, గది మాత్రమే కాదు బయటికి కూడా వెళ్ళిపోద్ది. ఆ వాడంతా, ఆ ఏరియా అంతా కూడా ఏమవుతుంది? యేసయ్య తల మీద, యేసయ్యని సమాధి ఏమంటారు, మరణానికి ముందు ఒక ఆమె వచ్చింది యేసయ్య దగ్గరికి. వచ్చి తైలపు బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసిందట మొత్తం. ఎన్ని షేర్ల తైలం అని అంటే అది అంటే సెంటు మొత్తం ఆ ఏరియాను మొత్తం మార్చేసింది. వాసనతో నిండిపోయిందంట. హల్లెలూయా. నీ మంచి సాక్ష్యము నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మొత్తం మార్చేస్తుంది. అదే నీ చెడ్డ సాక్ష్యము మొత్తం ఆ ప్రాంతాన్ని ఖరాబ్ చేసేస్తుంది, ఆ కమ్యూనిటీని ఖరాబ్ చేసేస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. అందుకని సజీవ యాగముగా మనల్ని మనము దేవునికి సమర్పించుకొని ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తము ఏదో తెలుసుకొని రూపాంతరపరచబడుతూ మన మనస్సు మారి నూతనపరచబడాలి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మలను పరిమళ సువాసనగా చేయుట కొరకు నిన్ను నీవే అర్పించుకొని సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆరోహణమై మేఘాల మీద పరలోకమునకు వెళ్ళిన దేవా, నేను మరలా వస్తానని వాగ్దానం చేశావు తండ్రి. ఆ గొప్ప నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో మేము ఈ భూమి మీద విశ్వాసముతో బ్రతుకుటకు, నీతితో, భక్తితో, పరిశుద్ధతతో బ్రతుకుటకు నీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు.
ఒక దినము నీ రాకడ సమయంలో మేము కనురెప్పపాటున మార్పు చెంది మీ సన్నిధికి చేరునట్లు, ఒకవేళ మేము మరణించి ఉంటే మమ్మలను సజీవులుగా సమాధిలోంచి లేవనెత్తి నీతో పాటు వెంటబెట్టుకొని వస్తానని సెలవిస్తున్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద మేము బ్రతికినంత కాలం మనుషుల వలన, దేవుని వలన మంచి పేరు సంపాదించుకొని ప్రభా మరి సువాసనను వెదజల్లే పరిమళ వాసనగా ఉండుటకు సహాయము చేయండి. మా లైఫ్లో ఎలాంటి చచ్చిన ఈగలు, కంపుగొట్టే ఈగలు పడకుండా దేవా నీ కృప దయచేయండి. పరిశుద్ధులకు ఏవి తగవో వాటిని చేయకుండా పరిశుద్ధులకు తగినవి మేము చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ సన్నిధి మాతో ఉంచి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దుర్దినములు మా జీవితాల్లోనికి రాకముందే మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి ప్రభా ఇగో నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.